శివభక్తులు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం. రుద్రాక్ష రహస్యం. రుద్రాక్షని అందరూ ధరించవచ్చా? రుద్రాక్ష ధరించి ఏదైనా తెలియక తప్పు చేస్తే అది ప్రమాదమా? రుద్రాక్ష పెట్టుకుంటే నిజంగా ఏం జరుగుతుంది? అందరూ రుద్రాక్ష ధరించవచ్చా? ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు ఫైనల్ పాత్ తెలుగు ఛానల్. నన్ను చాలామంది మాలలు వేసినప్పుడు మాల తీసిన తర్వాత కూడా తదేకంగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చాలా ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రుద్రాక్ష మాల ఎవరు వేసుకోవచ్చు, ఎవరు వేసుకోకూడదు? మాల వేసుకున్నప్పుడు వేసుకుంటారు, తర్వాత తీసేస్తారు కదా, తర్వాత ఎవరు వేసుకోవచ్చు, ఎలాంటి టైంలో వేసుకోవచ్చు, వేసుకోవచ్చా వేసుకోకూడదా, ఆడవాళ్ళు వేసుకోవచ్చా అని చాలాసార్లు అడిగారు. ఎందుకంటే నాకు ఎప్పుడు రుద్రాక్ష మాల ఉంటుంది. మాల తీసేసిన తర్వాత కూడా ఇది ఎప్పుడు ప్రతి టైంలో రాత్రి పగలు ఎప్పుడు నాతోనే ఉంటుంది. మెడగా అది ఫిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. తీయడం కుదరదు, తెంచడం తప్ప. కాబట్టి అది చూసే వాళ్ళు అంతా అడుగుతుంటారు అన్నమాట నన్ను, అలా ఎప్పుడు వేసుకో ఉండకూడదు కదా అనేది వాళ్ళ అనుమానం. చాలా మంది ఏదో కొన్ని రకాలుగా వాళ్ళకి చెప్పారు కాబట్టి వాళ్ళ అనుమానాలు వాళ్ళవి. ఓకే, ఎవరు సరిగ్గా చెప్పలేదు కాబట్టి వాళ్ళు అలా అడిగారు. నన్ను అడిగినప్పుడు నేను వాళ్ళకి సమాధానాలు చెప్పాను. అలా ప్రధానంగా ఎక్కువ మంది, మీలో కూడా చాలా మందికి ఉన్న అనుమానాలు ఏంటంటే, రుద్రాక్ష ధరించే ముందు ఈ నిజం తెలుసుకోండి. రుద్రాక్ష మాలను ధరించే ముందు లేదా రుద్రాక్ష కాయం ధరించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి. అందరూ రుద్రాక్ష ధరించవచ్చా? రుద్రాక్ష గురించి 90% ఎవరికి తెలియని విషయాలు, చాలా మందికి బయట విషయాలకి తెలియని విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నాం. రుద్రాక్షని ధరించవచ్చా? రుద్రాక్ష అంటే ఏంటండి? ఒక చెట్టు కాయ. నా స్టైల్లోనే చెప్తుంది. అంటే చెట్టు కాయ, అది మట్టిలో పడిన తర్వాత అది బాగా ఎండిపోయి పైన ఉన్న తొక్కంతా ఊడిపోతే లోపల ఉంటుంది రుద్రాక్ష కాయ. ఎలా అంటే ఇలా ఇలా చెక్కులుగా చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. ఇందులో పంచముఖ, ద్విముఖ, త్రిముఖ, ఇలా దానికి చాలా రకాల ముఖాలని చెప్తారు, ఉంటాయి దాంట్లో. దానికి అది కాయ స్వభావం. కాయ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, దానికి ఉండేదాన్ని బట్టి. అది ఎండిపోయిన తర్వాత కాయలో వచ్చే స్వభావాన్ని బట్టి, దానికున్న గార్డుల్ని, బాక్సెస్ని బట్టి దానికి ఆ పేర్లు పెట్టారు. మరి దానికి వాల్యూ ఉందా లేదంటే పవర్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే మన శాస్త్రాల్లో. రుద్రాక్షకి ఆ శక్తి ఉంది. ఏ శక్తి ఉంది అంటే, మనం ఇప్పుడు మీకు అంత వివరంగా చెప్పాలి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనకు ఒక ఆరా ఉంటుంది. ఆరా మనిషికి ఎంత అంటే, ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను కాబట్టి నాకు ఇంత దూరం మాత్రమే ఆరా ఉంటుంది, ఇంత దూరం ఆరా ఉంటుంది. అంటే నా శరీరానికి సంబంధించిన శక్తి చుట్టూ వెదజల్లుతూ ఉంటుంది అన్నమాట. ఆ శక్తి అది మన కంటికి కనిపించదు. అది ఎలా కనబడుతుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నాది ఏదైనా పాత బట్ట కుక్కకి, అదే ఈ పోలీస్ ట్రైనింగ్ కుక్కల కన్నా స్మెల్ చూపిస్తే అవి ఇక్కడికి వస్తాయి దగ్గరలో. అవి వాసన చూసుకుంటూ వస్తాయి అనమాట. చూసుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి ఉంటాయి, ఎక్కువసేపు తిరుగుతాయి అనమాట. ఎందుకంటే ఎక్కువసేపు ఇక్కడ కూర్చున్నాడు అనే ఒక కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం వదిలేసి వెళ్తున్నాం, మన ఆరాకి సంబంధించిన ఒక మెటీరియల్ అనేది ఇక్కడ వదిలేసి వెళ్తున్నాం అనమాట. అలా ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా అనేది మనం వెళ్ళేటప్పుడు అది కొంచెంగా వదులుతూ పోతుంది అనమాట. ఆరా అనేది మన ఎనర్జీకి సంబంధించింది. అది కొంత అనేది మనం వదులుతున్నాం సహజంగా. ఈ రుద్రాక్షమాల ఏం చేస్తుంది, మన ఆరాని ఎక్కడ వదలనీయకుండా చేస్తుంది. మన ఎనర్జీ, మన ఆరాని మనతో ఉండేలాగే, అది అక్కడే ఉండిపోయేటట్టు కాకుండా మనతో పాటే వస్తుంది అనమాట. బయట వదలలేదు. నెగిటివ్ ఎనర్జీని మన దగ్గరికి చేరలేదు. మన దగ్గర ఉన్న అది వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీయే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంటుంది అన్నమాట. ఇది రుద్రాక్షలో బేసిక్. అంటే మనం వాళ్ళకి అందరికీ సహజంగా అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ఇలా అన్నమాట. ప్రతిరోజు రుద్రాక్ష మాల ధరించవచ్చు. ఎప్పుడు వేసుకో ఉండొచ్చా
స్నానం చేసేటప్పుడు, వాష్రూమ్స్ వగేరా వగేరా. అంటే ఇప్పుడు రుద్రాక్షని మనం దేవుడు పరంగానే చూడడం కొంచెం పక్కన పెడితే, పక్కన పెట్టాలి. ఇలా మాట్లాడాలంటే కొంచెం పక్కన పెట్టి మాట్లాడాల్సి వస్తే, అదొక చెట్టు కాయ. ఆ చెట్టు కాయకి ఒక సహజమైన స్వభావం ఒకటి ఉంది. ఆరాన్ని తీయకుండా మనతో పాటు వచ్చే విధంగా చేసే స్వభావం ఉంది. దానిలో కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ కాయకు కలిగి ఉన్న గుణాలు ఉన్నాయి. ఆ చెట్టు కాయకి ఆ గుణాలు ఉన్నాయి కాబట్టే వాటిని దేవుడికి పెట్టారు. దేవుడికి ఎందుకు పెట్టారంటే ఆ కాయకి ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనతో వేసుకో ఉండొచ్చా అంటే వేసుకో ఉండొచ్చు. ఎందుకంటే నేచర్ అది. రుద్రాక్ష కాయ పైనుంచి ఊడి పడలేదు కదా, అది నేచరు. మట్టిలో ఒక భాగం, చెట్టులో ఒక భాగం. మనలాగా అదే ఒక నేచర్ అన్నప్పుడు దానికి మంచి చెడు అనేది ఏముంటుంది? అవునా? మంచి చెడులు ఏంటవి? ఆ మంచి చెడు అనేది మనం సృష్టించుకున్నాం. ఒక మనిషిగా మన మెదడుకి అనిపిస్తుంది, ఇది మంచి, ఇది చెడు, అది తప్పు, ఇది ఒప్పు, అది మోసం, ఇది ధర్మం, ఇది న్యాయం. ఇవన్నీ కూడా మనం నిర్మించుకున్న విషయాలు అవన్నీ. ఇది తప్పు, అది ఒప్పు, ఇది చేయకూడదు, అది చేయొచ్చు అనేది. జంతువులకు ఇవన్నీ ఉండవు, చెట్లకు ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఏమి ఉండవు. ఆకలేసింది, సింహానికి ఆకలేసింది, కనిపించింది దెబ్బ కొట్టింది తినేసింది, అంతే. ముసలికి ఆకలేసింది, నీళ్ళ దగ్గరికి ఏదో వస్తే దానికి కొట్టేసి తినేస్తుంది. అదే తప్ప, ఇది ఒప్ప, దానికి పిల్లలు ఉన్నారు, దానికి బామ్మర్తులు ఉన్నారు అంటే, నీకున్నారు, దానికి ఉన్నారు, అందరికీ ఉన్న రిలేషన్స్ ఉంటాయి. కానీ దానికి ఆకలేసింది, తినేసింది, అంతే. అది తప్ప ఒప్ప అనేటిది ఏ జీవికి, ప్రపంచంలో ఉన్న ఒక్క మనిషి తప్ప ఏ జీవికి లేదు తప్పు ఒప్పుల విషయాలు అనమాట. ఎందుకంటే అది నేచర్ అలాగే ఉంటుంది అన్నమాట. మనం ఇవి నిర్మించుకున్నాం కాబట్టి ఇవి మనకు అన్నీ ఉన్నాయి మనతో పాటు. అయితే ఈ రుద్రాక్ష విషయంలో పెట్టుకోవచ్చా అంటే నేనేం చెప్తానంటే, నేను ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే, రుద్రాక్ష మెడలో వేసుకుని నువ్వు తప్పు చేయకు. నేను చెప్పేది ఏంటంటే, రుద్రాక్షను నువ్వు మెడలో వేసుకొని నువ్వు తప్పు చేయకు. ఏ తప్పు చేయకు? పెళ్ళైన వాళ్ళకి తెలుసు విషయం అనేది. ఓకే, మరి ఆ టైంలో ఏం చేయాలంటారు? తప్పు చేయకు అంటే నీ మైండ్లో ఏది తప్పని నీకు అనిపిస్తుందో అది చేయకు. అది ఏదైనా సరే, అర్థమవుతుందా? దాన్ని ఎవరు తప్పని వాళ్ళు చెప్పడం, వీళ్ళు చెప్పడం గురించి కాదు. నీకు తెలుస్తుంది అది తప్ప కదా అని. నువ్వు పని చేస్తున్నావు, నువ్వు ఏదో చేస్తున్నావు, నువ్వు ఒకరికి సహాయం చేస్తున్నావో, ఒకరిని మోసం చేస్తున్నావు, నువ్వు ఒకరిని మోసం చేస్తున్నావు, అది తప్పని నీకు తెలుసు. కనీసం నీ మెడలో రుద్రాక్ష మాల ఉన్నప్పుడు, లేదా రుద్రాక్ష నీ మెడలో ఉన్నప్పుడు అది చేయకు. అది తప్పే కదా, అది నీ బ్రెయిన్ తెలుసు కదా, అది చేయకు. నువ్వు ఇంకొక వర్క్ చేస్తున్నావు, ఇంకోటి ఏదో చేస్తున్నావు, ఒకరిని మోసం చేస్తున్నావు, అది తప్పని నీకు తెలుసు, చేయకు. ఒక అబద్ధం చెప్తున్నావు, అది తప్పని నీకు తెలుసు, చెయ్యకు. ఆ విషయం అబద్ధం, ఆ పని చేయొద్దు. ఇప్పుడు అబద్ధం నువ్వు చెప్తున్నావు, కానీ నీకు అవసరం, నువ్వు ఆ అబద్ధం వల్ల బయటపడతావు అన్నప్పుడు అది నీకు అవసరమైనప్పుడు తప్పైనా సరే నువ్వు చేస్తావు. ఎందుకు చేస్తావు? అది తప్పై ఉండొచ్చు, కానీ నాకు అది అవసరం. ఇప్పుడు నేను నా కుటుంబం బయటపడాలంటే అది చేయాలి అన్నప్పుడు అది నీకు సమ్మతంగా ఉంటుంది. ఎందుకంటే అది నిన్ను కాపాడుతుంది. అది తప్పు కాదు అనిపిస్తుంది, అది చెయ్యి, మంచి చెయ్యి, తప్పు అన్నది వదిలేయి. అది ఏ విషయంలో అయినా సరే. ఇంకా భార్య భర్తల విషయాలకు వచ్చేటప్పటికి, పెళ్ళి వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందండి? తరతరాల నుంచి. పెళ్ళి తప్పు కాదు. మనిషి తన కోరికలు చంపుకోలేడు కాబట్టే, మనిషి కుటుంబం ఎదగాలన్నా సరే, దేని సరే అది ఖచ్చితంగా జరగాల్సింది కాబట్టి దాన్ని శాస్త్రం ఆమోదించిందే కదా, అది తప్పు కాదు కదా. నీకు ఒక భార్యని, లేదా నీకు ఒక హస్బెండ్ని ఇలా భార్యాభర్తలు చేసి మంత్రాలతో కలిపి వాళ్ళకు ఒక పెళ్లిని అనిపెట్టుకుంటే అది పెళ్లి కూడా గుడిలోనే జరుగుతుంది. మరి పెళ్లి తప్పు కాదు కదా, పెళ్లి అనేది తప్పు కాదు, అవునా? మరి భార్యాభర్తలో జరిగే విషయాలు అది తప్పు ఎలా అవుతుంది? తప్పు కాదు. మరి అది తప్పు కాదు అన్నప్పుడు నువ్వు రుద్రాక్ష మాల నీ మెడలో ఉన్నప్పుడు, లేదా రుద్రాక్ష నీ మెడలో ఉన్నప్పుడు చేయొచ్చా, తప్పు చేయకూడదా? ఆలోచించండి. వ్రతాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు మనుషులు వీళ్ళు చేస్తారు.
పూజలు చేసేటప్పుడు నియమాలు నిష్టలు చేసేటప్పుడు అది వేరు. ఇప్పుడు నియమాలు నిష్టలు ఉంటాయి, వ్రతాలు ఉంటాయి, దీక్షలు ఉంటాయి. ఇవన్నీ వీటన్నిటిలో ఏంటంటే ఒక పూటే భోజనం చేయాలి, భార్య భర్త కలవకూడదు, ఇంట్లో నీసు ఉండకూడదు, ఇంట్లో మలినం ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు వేరే దాన్ని సపరేట్గా పెట్టారు, కేటగిరీగా పెట్టారు. ఏమనంటే ఇంట్లో మైలు తగలకుండా ఉంచుకోండి, ఇంట్లో దీక్షగా ఉండండి, భార్య భర్త దూరంగా ఉండండి, ఇలా ఇవన్నీ కూడా చెప్పి పెట్టారు. కానీ మామూలు టైంలో రుద్రాక్షమాల విషయం, రుద్రాక్ష కాయకి సంబంధించిన విషయంలో నువ్వు ఏది తప్పు? నువ్వు పరావాలతో చేస్తున్నప్పుడు అది తప్పు, నువ్వు పరాయి వాళ్ళను చూస్తున్నప్పుడు అది తప్పు. చూడకు, నీ బ్రెయిన్ చెప్తుంది కదా అది తప్పని. పరావాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు అది తప్పు, నీ బ్రెయిన్ చెప్తుంది కదా తప్పని. నువ్వు రుద్రాక్షకాయ మెడలో వేసుకుని నువ్వు పరావాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు అది తప్పే కదా. మరి మాల వేసుకొని రుద్రాక్షకాయ మెడలో వేసుకుని చేయొచ్చా? తప్పు అంటే చేయకూడదు. అది తప్పని నీ బ్రెయిన్కి తెలిస్తే చేయకూడదు. అది తప్పు కాదు అన్నప్పుడు తప్పు కాదు కదా, చేయొచ్చు కదా. అవునా? అలా అన్నమాట. కాబట్టి ఏది తప్పు ఒప్పులు అనేది మనిషి విచక్షణ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనిషి విచక్షణ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. రుద్రాక్ష కాయలో ఏమి లేదు, ఆ కాయ కాదు నువ్వు డిసైడ్ చేసేది. నీ మనస్సు, నీ బ్రెయిన్ అది నేను డిసైడ్ చేస్తుంది నువ్వు ఎలా ఉండాలి అనేది. నువ్వు మంచిగా ఉండాలా, చెడుగా ఉండాలి. కాయ ఏం చేస్తుందండి, ఇంకొంచెం మంచిగా చేస్తుంది, సహాయం చేస్తుంది. కాబట్టి రుద్రాక్ష కాయ వేసుకోవచ్చా అంటే, ఆడవాళ్ళు వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎందుకు పలానా టైంలో, పలానా రోజుల్లో, పలానా డేట్లో వేసుకోకూడదు కదా అంటే ఎలా అండి? ఎలా? నేచర్లో ప్రతిదీ ఒక భాగమైనప్పుడు ఆ సమయం కూడా భాగమే కదా, ఆ 6 రోజులు కూడా ఒక భాగమే కదా, ఆ 6 రోజులు డేట్ అయ్యే 6 రోజులు కూడా ఒక భాగమే కదా. అది బయట నుంచి రావట్లేదు కదా, అది వాళ్ళ శరీరాల నుంచే ఉండేదే కదా. అది అలా మలినం అవుతుంది. తప్పు, అది చాలా తప్పు. కాకపోతే వాళ్ళు శుద్ధంగా ఉండడం, నీట్గా ఉండడం, చేసుకోవడం ఇవన్నీ ఇంపార్టెంట్ ఏమో కానీ అవి అదొక ఏమంటారు, మీరు వేసుకోకూడదు అనేది ఒక తక్కువ చేయడం అన్నమాట ఆడవాళ్ళని. నేను అర్థం చేసుకున్న దాంట్లోకి మీరు వృద్ధాక్షమాల వేసుకోకూడదు, మీరు దీక్షలు చేయకూడదు, మీరు ఏమీ చేయకూడదు, ఇంట్లోనే పడి ఉండాలి, వంట వండుకుంటూ ఉండాలి, పిల్లకాయలు చూసుకుంటూ ఉండాలి, పని మనుషులాగా పడి ఉండాలని తక్కువ చేసి చూపించారు. దానికి ఉపయోగించిందే కానీ లెక్క ప్రకారం అయితే అందరూ అర్హులే, ఆడవాళ్ళు కూడా అర్హులే. వాళ్ళు ఎప్పుడూ రుద్రాక్షకాయ అనేది మెడలో వేసుకొని తిరగచ్చు, ఎటువంటి తప్పు లేదు. చెప్పాను కదా, వీళ్ళకి వర్తించేది వాళ్ళకి వర్తిస్తుంది. ఇది తప్పు అని తెలిసినప్పుడు చేయకూడదు, అప్పుడు మెడలో రుద్రాక్షకాయ ఉండకూడదు. ఇలా సెట్ అవుతుంది. తప్పు అని తెలిసినా కూడా చేశారు అంటే మీరు అనుభవిస్తారు. అంతేనా? తప్పని తెలిసి కూడా చేశారంటే అది మీరే అనుభవిస్తారు. శివుడి విషయంలో ఇప్పుడు మీరు చెప్పచ్చు, చాలా పెద్ద స్టోరీ వస్తుంది, శివుడి కన్నీరు పడింది, దాని రుద్రాక్షలుగా, ఇవన్నీ కాదు, అవన్నీ మనిషికి పనికిరావు. మనిషికి ఒక మన లాంటి వ్యక్తి, ఈ ఆన్లైన్ సమాజం, ఇది. ఈ ఆన్లైన్ సమాజంలో మనకు పనికొచ్చేటే మనం మాట్లాడాలి, మనకు ఉపయోగపడేటి. మనిషికి అర్థం కానాటి, ఉపయోగపడినాటి చెప్పి ఏం లాభం? మీ జీవితానికి ఏదైనా ఉపయోగపడాలి నేను ఏదైనా చెప్తే. మీరు పాటించవచ్చు, పాటించకపోవచ్చు, కానీ నేను చెప్తే మీకు ఉపయోగపడేది చెప్పాలి. కాబట్టి నేను ఫాలో అయ్యే చెప్తున్నా. నేను ఫాలో అయ్యే, నాకు రుద్రాక్షకాయ గురించి ఒక 6 సంవత్సరాల కిందట అసలు తెలీదు. రుద్రాక్షకాయ అది మాత్రం తెలుసు. 6-7 సంవత్సరాల క్రితం రుద్రాక్ష అమ్మో వేసుకోకూడదు, మన వల్ల కాదు, అంతే. మీ అందరి విషయాలు ఎలా ఉందో నేను అలాగే. తర్వాత నేను జీవితంలో అర్థం చేసుకుంటూ పెరుగుతున్న దాంట్లో రుద్రాక్ష గురించి, దాని అన్నీ, దాని వాల్యూస్, దేవుళ్ళు ఎందుకు వేసుకున్నారు, ఎందుకు వేసుకున్నారు, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తుంది, మనిషి మీద దాని మీద ప్రభావం ఏం జరుగుతుంది, అది మనిషికి వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడుతుంది, ఎవరు వేసుకోవచ్చు, ఎవరు వేసుకోకూడదు, ఇవన్నీ కూడా అర్థం చేసుకున్న తర్వాత, అంతకుముందు నేను రుద్రాక్ష మాల, వేరే మాల ఉంటుంది, ప్రతిరోజు నేను నైట్ అయితే తీసి పక్కన పెట్టేసేది, ఉదయం వేసుకుంటా, నైట్ తీసి పక్కన పెట్టేసి పడుకుంటా. ఇలా చేస్తా ఉన్నాను. నేను అర్థం తెలుసుకున్నాను. మనకి శాస్త్రాలు ఉన్నాయండి, భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి తెలుసా, ఎంత నాలెడ్జ్ అనేది ఉంది తెలుసా. ఆ నాలెడ్జ్కి మనం బ్రెయిన్లో ఎక్కించుకోవట్లేదు.
సాంబ్రాన్ని కట్టేసి తగలబెడతా ఉన్నాం. భగవద్గీతని పూజ రోజులు పెట్టి తగలబెడుతున్నాం. చదివితే కదా నాలెడ్జ్ అనేది చదవాలి. ఆ పుస్తకాల్లో ఉంది, ఎంతో ఉంది. అది చదివితే అర్థమవుతుంది. దాన్ని బట్టి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తావు. దానికి పూజ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఫోన్ ఉందండి, ఇప్పుడు వీడియో తీస్తున్నా, మొబైల్ ఉంది. మొబైల్లో నేను కెమెరా ఆన్ చేసి వీడియో తీసి నేను మాట్లాడితే అందులో రికార్డింగ్ అవుతుంది. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అది నలుగురికి తెలిసేలా చేస్తుంది. నేను ఫోన్ అక్కడ పెట్టేసి వీడియో అయిపోవాలి, నేను మాట్లాడితే వీడియో తయారైపోవాలి, అది యూట్యూబ్లో పెట్టాలి, పూజ చేసి ప్రసాదాలు పెట్టేసి వచ్చేస్తుందా? రోజు పూజ చేస్తే నా వీడియో అందులో వచ్చేస్తుందా? మీరు చెప్పండి. ఫోన్ని నేను ఏం చేయాలి? ఫోన్లో కెమెరా ఆన్ చేయాలి, దానికి కావాల్సిన బేసిక్ స్టాండు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాలి, దాని ముందు నేను పెట్టుకోవాలి, ఒక మ్యాటర్ అనేది నేను చెప్పాలి. ఇవి చెప్పి దాన్ని ఎడిట్ చేసుకొని నేను పోస్ట్ చేస్తే నాకు వీడియో వస్తుంది. నేను అవన్నీ చేయకుండా ఫోన్ అక్కడ పెట్టేసి దాన్ని పూజ చేస్తే వచ్చేస్తుందా? భగవద్గీత, రామాయణాలు ఇవన్నీ కూడా మనకు నాలెడ్జ్ అనేది ఈ పుస్తకాలు ఎంతో ఉంది కదా, అసలు చెప్పడం. అది పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఈ భూ ప్రపంచం మీద లేరు, వాళ్ళంతా పోయారని అనుకుంటున్నా. నిజంగా అంత జ్ఞానం అనేది దాంట్లో ఉంది. వాటిని మీరు పూజలు కాదు చేయాల్సింది, తెరిచి చదవండి. తెరిచి చదివితే మీ జీవితం బాగుంటుంది. మీ జీవితం బాగుంటుందంటే మీకు డబ్బులు వచ్చి పడిపోతాయని కాదు, మీకు ఆస్తులు వచ్చేస్తాయని కాదు. మీ జీవితం బాగుంటుందంటే అవగాహన, మైండ్ సెట్ మారుతుంది. మీరు చేసే ఖర్చులు మారుతాయి, మీరు చేసే పనులు మారుతాయి, మీరు అవతల వాళ్ళతో ఉండే విధానం మారుతుంది, మీరు మీ కుటుంబంతో ఉండే విధానం మారుతుంది, మీ పిల్లలతో ఉండడం, మీ భార్యతో ఉండడం, మీ తల్లిదండ్రులతో ఉండడం, సమాజంతో ఉండే విధానం మారుతుంది. మార్పు మీలో మొదలైన తర్వాత మీ బట్టే మీ ఆపోజిట్ వాళ్ళు మారుతారు. మీరు తిడితే అవతలోడు తిడతాడు, మీరు నవ్వుతే అవతలోడు నవ్వుతాడు. అది నీ నుంచే మొదలవుతుంది, నీ నుంచి అది మొదలవుతుంది. మొదట నువ్వే కదా చేయాలి, మొదట నువ్వే నవ్వాలి కదా, మొదట నువ్వే మాట్లాడాలి కదా, మొదట మంచి పని నువ్వే చేయాలి కదా. నువ్వు చేస్తేనే కదా అవతలవాడు చేస్తాడు. నువ్వు చెడు చేసేసి అవతలవాడు మంచి చేయమంటే ఎందుకు చేస్తాడు? చేయడు కదా. మరి అవతలవాడు చెడు చేస్తే నువ్వు మంచి చేస్తావా? అవతలవాడు చెడు చేస్తే నువ్వు ఆటోమేటిక్గా చెడే చేస్తావు కదా. కాబట్టి ముందు మనం మారాలి, ముందు మనం చెయ్యాలి. ఆ జ్ఞానం అనేది చదవాలి. ఈ కాలంలో చదివేవాళ్ళు లేరనే విషయం నాకు పూర్తిగా తెలుసు. వినండి చాలు. కనీసం రోజులో కనీసం ఈ రీల్స్ చూసుకుంటూ ఉంటాం కదా, భగవద్గీత వినండి, అర్థమైన కాడికి అర్థం అవుతుంది. 10 సార్లు వినండి, ఏమవుతుంది? ఏం కాదు కదా. రకరకాల రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, భారతం ఉంది. అస్సలు నేను భగవద్గీత గురించి కూడా మీకు చెప్పను, కానీ భారతం వినండి, మహాభారతం అదొక్కటి వినండి. ఎందుకంటే రామాయణం మీరు వింటూ ఉంటే 10 నిమిషాలు నిద్రపోతారు, చాలా బాగా నిద్రపోతారు. భగవద్గీత విన్నారంటే 2 నిమిషాలు నిద్రపోతారు ఖచ్చితంగా. భగవద్గీత 2 నిమిషాలు నిద్రపోతారు. మహాభారతం వినండి, రాత్రి 12 అయినా 1 అయినా సరే నిద్ర రాదు, నిద్రపోరు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే కళ్ళ ముందే సినిమా రన్ అవుతూ ఉంటుంది. ద్రౌపది దేవి, అర్జునుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, వీళ్ళకి ఒక మనమే కొత్త ఫేసెస్ అని వాళ్ళకి యాడ్ చేసేసి సినిమా రన్ చేస్తూ ఉంటాం. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీకు అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. భారతం వినండి, ఒకసారి వినండి, రెండోసారి ఒకసారి మీరు డైరెక్ట్గా గరికపేట మహాభారతం వెళ్ళారు, చెప్తున్నా కదా, వెళ్ళారు. మీరు డైరెక్ట్గా స్టోరీలో ఎందుకంటే కావాలన్నా మీరు ఫస్ట్ చాలా మంది మహాభారతం చెప్పారు, ఒక 5 మందిని సెలెక్ట్ చేసుకోండి. మహాభారతం చెప్పిన వాళ్ళు డైరెక్ట్గా పాయింట్ చెప్పిన వాళ్ళని కొంచెం స్కిప్ చేసేయండి, మీకు అర్థం కాదు. స్టోరీ పరంగా చెప్పిన వాళ్ళలో ముందు ఒక అతను చెప్పింది వినండి, దానికి కొన్ని రోజులు టైం పడుతుంది. విన్న తర్వాత ఇంకొక అతను చెప్పింది వినండి. ఒక్కరు చెప్పిందే పూర్తిగా వినండి, ఇంకొకరు చెప్పింది వినండి, మరొకరు చెప్పింది వినండి, ఇలా 5 మంది చెప్పిన దానిలో లాస్ట్లో డైరెక్ట్గా పాయింట్ చెప్పిన వాళ్ళు మాత్రం లాస్ట్లో వినండి. 5 సార్లు విన్న తర్వాత మీకు రావాల్సిన జ్ఞానం చాలా వచ్చి ఉంటుంది.
ఏం చేయకూడదు అనే విషయం ముందు తెలుసుంటుంది. ఏం చేయాలని కాదు, ముందు ఏం చేయకూడదు, ఎలా ఉండకూడదు అనే విషయాలు తెలుస్తాయి. మీ ప్రవర్తన మారుతుంది. చెప్పాను కదా, మీ ప్రవర్తన మారిందంటే నీ అవతల వాళ్ళ ప్రవర్తన కూడా మారుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? నీ జీవితం బాగుపడుతుంది కదా, నీ జీవితం మారుతుంది. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. అది నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి. దానికి గ్రంథాలు ఎలా ఉపయోగపడతాయి? పూజ చేస్తేనా, చదివితేనా? చదివింది అర్థం చేసుకుంటా. చదివితే వచ్చేవు. ముందుగా చెప్పు. చదివితే ఈరోజు నువ్వు మహాభారతం నేను 3 పేజీలు చదివాను, లేదంటే ఒక ఎపిసోడ్ విన్నాను, నాకు పని వచ్చింది, నాకు డబ్బులు వచ్చింది, ఇది కాదండి. అది కాదు నేను చెప్తుండేది. అది కాదు చెప్తుండేది. నేను చెప్తుండేది ఏంటంటే, ఒక ఎపిసోడ్ నువ్వు విన్నావు, మహాభారతంలో ఒక ఎపిసోడ్ విన్నావు. ఏ ఎపిసోడ్ విన్నావు? ఆ రోజు ఉన్న సీన్ ఏంటి? ద్రౌపది దేవిని అలా తీర్చుకొచ్చి అలా వేశారు, అక్కడ అవమానించారు అనే ఎపిసోడ్ విన్నాం. ఆ ఎపిసోడ్ నుంచి ఏం నేర్చుకుంటాం? ఆడవాళ్ళని ఇంత తక్కువగా చేశారా? అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చాయి. న్యాయం ఉన్నా కూడా అన్యాయంగా ఉండేవాళ్ళు. న్యాయం పక్క 3 ఉంటారు, అన్యాయం పక్క 30 మంది ఉంటారు అనే విషయం అర్థమవుతుంది. న్యాయం పక్క మనం నిలబడాలి. న్యాయం పక్క మనం నిలబడితే కృష్ణుడు ఎక్కడో ఉండి ఆమెకి చీరనిచ్చినట్టుగా న్యాయం పక్క మనం ఉంటే దేవుడు మన వైపే ఉంటాడు అని ఆ ఎపిసోడ్ నువ్వు అర్థం చేసుకోవాలి. నీ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు రెండే నీకు ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళతో నవ్వాల్సిన పని లేదు. ఒకటి, దాన్ని ఆపడం. నువ్వు బలవంతుడివే, ఆ అన్యాయాన్ని ఆపు. నువ్వు బలహీనుడివే, వెళ్ళిపో అక్కడి నుంచి. రెండే చేయగలుగుతావు. ఇప్పుడున్న పరిస్థితికి అయితే ఆపాలి. ఆపితేనే వాడు మనిషి. కానీ ఇప్పుడున్న కాలక్రమం ప్రకారం అయితే రెండే చెయ్యి. ఒకటి, నువ్వు బలవంతుడైతే పోయి ఆపు. రెండోది వచ్చేసి అతనితో కనీసం మాట్లాడగలుగుతావు, సర్ది చెప్పగలుగుతా చెయ్యి. లేదు నువ్వు ఏమీ చేయలేవు, ఆ వయస్సులో అక్కడి నుంచి వెళ్ళిపో, చూడకు, అనవసరం. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు ఏంది నేను ఇంత చేతగానితనంగా ఉన్నాననే విషయం అర్థం చేసుకొని ఒకరోజు నువ్వే సహాయం చేయడం మొదలు పెడతావు. అందుకోసం అలా చెప్పారనమాట. ఓకే, టాపిక్ చాలా దూరం వెళ్తానే ఉంటుంది ఈ విషయాల గురించి. కాబట్టి రుద్రాక్ష గురించి అయితే నేను వివరంగా అయితే చెప్పాను, మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్పాను. కాబట్టి ఇంతటితో ఇదే విషయం. ఈ నా ఫైనల్ పాత్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక ఎనర్జీగా బాగుంటుంది, మీకైనా నాకైనా ఖచ్చితంగా బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ, లైక్స్ కామెంట్స్ పెరుగుతుంటే అది కొంచెం గుడ్. వీడియో చేసాం, అప్లోడ్ చేసాం, జస్ట్ అలా వదిలేసాం అంటే అది కొంచెం వేరేలాగా ఉంటుంది అన్నమాట. ఇంకొక వీడియో చేయాలి అంటే నేను ఇంకొక పర్సన్తో కూర్చుంటే 4-5 గంటలైనా సరే టాపిక్ ఆగదు. అంటే అవతల వాళ్ళు ఏ టాపిక్ గురించి అడిగినా నేను చెప్తాను అనమాట. బోర్ కొట్టకుండా, సుత్తి లేకుండా చాలా క్లియర్గా బాగా వస్తుంది అనమాట, చెప్పగలను. అదే ఇప్పుడు ఇలా కెమెరా ముందు నేను చెప్పాలి అన్నప్పుడు నేను మీతో మాట్లాడినట్టుగా ఉండాలి. అలా మాట్లాడుతున్నట్టు రావాలంటే నాకు కొంచెం ఎనర్జీ ఉండాలి కదా. ఏదైనా చేయాలి, చెప్పాలి, ఇది మంచి విషయం చెప్పాలన్నప్పుడు ఈ లైక్స్, కామెంట్స్, వ్యూస్, సబ్స్క్రైబ్ ఇవన్నీ కూడా ఆ ఎనర్జీ, ఆ ఆడియన్స్ ఉన్నారు అంటే ఇప్పుడు నా దాంట్లో 80 మంది ఉన్నారు. ఈరోజు 80 మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఆలోచించేది అలా నా మైండ్ ఏం పోతుంది, ఆ 80 మందికి నేను చెప్తున్నట్టే ఉంటుంది అనమాట. అదే వాళ్ళు 800 మంది ఉన్నప్పుడు నేను ఇలా గీక్కుంటూ చెప్పను. ఎందుకంటే అరే 800 మంది ఉన్నారు, నేను ఇలా అనుకుంటే ఎలాగా ఉండాలి, కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఉండాలి, నించో ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, ఇలానే చెప్పాలి, ఇలా అనిపిస్తుంది అనమాట. ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి బ్రెయిన్ కూడా వర్క్ చేయడం ఉంటుంది కదా. తెలుసు కదా, మనం మనుషులమే కదా. కాబట్టి చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను డబ్బులు పెట్టాల్సిన పని లేదు కదా. చాలా తక్కువ మందే ఇంత దూరం లాంగ్ వీడియో దాకా వచ్చేది, చాలా తక్కువ మందే వస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఎవరికి అందాలో వాళ్ళకి అందుతుంది ఆ విషయం. కాబట్టి అదే విషయం. థ్యాంక్ యూ.